హలో మై డియర్ ఫ్రెండ్స్, మీకు సందేహం అనేటువంటి మన కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. ఈరోజు మనకున్నటువంటి ప్రశ్న చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అదేంటంటే, క్రిస్మస్ గొప్పదా లేక గుడ్ ఫ్రైడే పునరుత్థానం అనేటువంటి ఈస్టర్ ఈ గొప్పవా? ఏది గొప్పది? మీరు అనొచ్చు, అదేంటంటే గొప్ప పండగ కాదు. అవును, ఉన్నాయి. యాక్చువల్లీ మూడు చాలా మంచి పండగలే. యేసుక్రీస్తు పుట్టడం మంచిదే, ఆయన మనకు చనిపోవడం మంచిదే, ఆయన తిరిగి లేవడం అంతకంటే మంచిదే. మూడు మంచియే. క్రైస్తవులకు ఉన్నటువంటి పండుగల్లో ఈ మూడే మెయిన్ ముఖ్యమైన పండుగలు కదా. సో అసలు వీటి గురించి మనం ఆలోచిద్దాం. యేసు అంటే రక్షకుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జన్మించినప్పుడు రక్షకుడు పుట్టాడు, రక్షణ తీసుకొస్తాడు అనే ఒక నిరీక్షణ వచ్చింది. రక్షకుడు పుట్టాడు కదా, రక్షణ తీసుకొస్తాడని నిరీక్షణ వచ్చింది. యేసు పుట్టుకలోనే మనకి రక్షణ రాలేదే, రక్షణ తీసుకొస్తాడు అనే నిరీక్షణ వచ్చింది. సో ఆయన పుట్టుక మనకి నిరీక్షణ తీసుకొచ్చింది, రక్షణకు నిరీక్షణ తీసుకొచ్చింది ఆయన పుట్టుక. అది మన క్రిస్మస్ గుర్తు చేసుకుంటాం. యేసుక్రీస్తు పుట్టుకను యేసుక్రీస్తు క్రిస్మస్ రోజున అంటే డిసెంబర్ 25 రోజున ఆయన పుట్టినట్లు మనకు బైబిల్ చెప్పదు. సో దాన్ని పక్కన పెడదాం స్టోరీని. అయితే క్రిస్మస్ అనేటువంటిది లేదంటే యేసు పుట్టుకునేటువంటిది మనకు రక్షణకు నిరీక్షణ తీసుకొచ్చింది. మరి గుడ్ ఫ్రైడే ఏంటి అని కనుక మనం పరిశీలించినట్లయితే, యేసు చనిపోవడం అనేటువంటిది ఏదైతే ఉందో అది రక్షణను సమాప్తం చేసింది, సంపూర్ణం చేసింది. గుడ్ ఫ్రైడే అనేటువంటిది సంపూర్ణం చేసింది. అయితే మనం గమనించినట్లయితే మరి పునరుద్ధాన దినం ఏంటి అని కనుక మనం పరిశీలించినట్లయితే, యేసు క్రీస్తు ప్రభువారు సత్యదేవుడని, ఆయన రక్షణ నిశ్చయత మనకి తీసుకుని వచ్చాడు. మరలా చెప్తున్నానండి, యేసు పుట్టుకలో రక్షణకు నిరీక్షణ వచ్చింది, యేసు మరణంలో రక్షణ సంపూర్ణమైంది, యేసు పునరుద్ధానంలో మనకు రక్షణ నిశ్చయత వచ్చింది. నిశ్చయత, ద కన్ఫర్మేషన్ అంటాం. యేసు ప్రభువారి కంటే ముందే కొంతమంది దేవుళ్ళుగా చెప్పబడిన వారు, పిలుచుకున్నటువంటి వారు, ఆరాధించబడినటువంటి వారు చాలా మంది వచ్చారు. ఒక ఆయన నేనే సత్యాన్ని అన్నాడు, ఒక ఆయన నేనే మార్గాన్ని అన్నాడు, ఇంకొక ఆయన నేను వెలుగునన్నాడు, నేను జీవం అన్నాడు ఒక ఆయన. ఇలా ఎవరెవరో ఏదోలా చెప్పారు. కానీ యేసు నేనే మార్గమును సత్యమును జీవం అన్నాడు. ఆయన అన్నట్లుగానే తిరిగి లేచాడు. ప్రపంచంలో చాలా మంది దేవులుగా పిలువబడి అందరూ మరణించి సమాధుల్లో పెట్టబడి మట్టిలో మట్టి కలిసిపోయారు వాళ్ళు. కానీ యేసుక్రీస్తు ప్రభువు మాత్రం ఆయన సత్య దేవుడని నిరూపించాడు ఆయన తిరిగి లేవడం ద్వారా. క్రిస్మస్ అనగానే ఆయన యొక్క పుట్టుకను గుర్తు చేసుకుంటూ కొత్త వస్త్రాలు కొనుక్కుంటాం, పిండి వంటలు చేసుకుంటాం, షాపింగ్కి వెళ్తాం, రిలేషన్స్ని పిలుచుకొని పండగ చేసుకుంటాం, కేకులు కట్ చేసుకుంటాం, ఇవన్నీ చేస్తాం. ఏమండి, నాకు అర్థం కాదు. పుట్టుకలో మనకి నిరీక్షణే కదా వచ్చింది, రక్షణ వచ్చేసేలేదే. ఆయన చనిపోవడం బట్టి కదా మనకి రక్షణ సంపూర్ణమైంది. అసలు పాత నిబంధన, క్రొత్త నిబంధన, పరిశుద్ధుల యొక్క రక్షణ అనేటువంటిది ఎక్కడ సంపూర్ణమైంది? సిలువలో సంపూర్ణమైంది. సిలువలో సంపూర్ణమైనప్పుడు మనందరి యొక్క రక్షణ అక్కడే సంపూర్ణమైనప్పుడు మనందరం కూడా ఆధ్యాత్మికంగా జన్మించింది అక్కడే. సిలువలోనే మనందరం జన్మించాం. మన రక్షణ అక్కడే కన్ఫర్మ్ అయింది, అక్కడే మనకి సంపూర్ణమైంది, కంప్లీట్ అయింది. కాబట్టి క్రిస్మస్ను జరుపుకునే దానికంటే ఎక్కువగా గుడ్ ఫ్రైడేని జరుపుకోవాలి. చాలా మంది గుడ్ ఫ్రైడే రోజున దిగాలుగా, ఏదో పోగొట్టుకున్నటువంటి వారుగా, నశించిపోయినటువంటి వారుగా, కృషించిపోయినటువంటి వారుగా, అయ్యో యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేశారా అంటూ అలా ఉంటారు. అలా ఎందుకంటే ఉండాలి? సంవత్సరంలో ఎన్నో శుక్రవారాలు ఉండగా దీన్నే శుభ శుక్రవారం అని ఎందుకన్నారు? వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ గుడ్ ఫ్రైడే? బికాస్ సంథింగ్ గుడ్ హెస్ హ్యాపెండ్.
మంచి జరిగింది కాబట్టే శుభ శుక్రవారం, శుభం జరిగింది కాబట్టే. ఏంటా శుభం? యేసుక్రీస్తు ప్రభు మరణించడం మనకు శుభమేనండి. ఆయన మరణించడం మనకు మేలేనండి. ఆయన మరణించడం మన మంచిగానండి. ఆయన మరణించడం ద్వారానే మనం రెండవ మరణమైనటువంటి అగ్నిగుణాన్ని తప్పించుకున్నామండి. ఆయన మరణించడం ద్వారానే మనం ఈరోజు నీతిమంతులు తీర్చబడ్డామండి. ఆయన మరణించడం ద్వారానే మనం స్వస్థపరచబడుతున్నామండి. ఆయన మరణించబడడం ద్వారానే మనం సమాధానపరచబడుతున్నామండి. ఆయన మరణించడం ద్వారానే మనకు పరలోకం ఈరోజు ఉందండి. కాబట్టి ఆయన జననము కంటే ఆయన మరణము ఇంకా గొప్పది. గుడ్ ఫ్రైడే రోజున ఎందుకు అలా ఉంటారు దిగాలుగా? ఉండొద్దండి మీరు అట్లాగా. సత్యం తెలుసుకోండి, సంతోషంగా ఉండండి గుడ్ ఫ్రైడే రోజున. ఎందుకంటే శుభం జరిగింది కాబట్టి. శుభ శుక్రవారం, శుభం జరిగింది కాబట్టి శుభంగా సంతోషంగా ఉండండి. అసలు మీరు ఏం చేయాలో తెలుసా? గుడ్ ఫ్రైడే రోజున చక్కగా మంచి వస్త్రాలు ధరించాలి, క్రొత్త వస్త్రాలు ధరించాలి, వంటలు వండుకోవాలి, పిండి వంటలు వండుకోవాలి, బిర్యానీ చేసుకొని తినాలి, సంతోషించాలి. యేసు మన కొరకు అంత గొప్ప త్యాగం చేసినందుకు అందును బట్టి కృతజ్ఞతగా ఆనంద బాష్పాలు చిందించాలి. అంతేగాని అయ్యయ్యో 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 అని ఏడవకూడదు. ఒక విషయం చేస్తానండి, మన పాపముల కోసం మనం మరణించినా కానీ మనకి స్వస్థత కానీ మనకి రక్షణ ఉండదు. మరలా చెప్తున్నాను, మన పాపముల కొరకు మనం మరణించినా కానీ మనకి రక్షణ ఉండదు. అలాంటిది మన పాపముల కొరకు ఇంకా నిజమైనటువంటి దేవుడైనటువంటి యేసు, జన్మ కర్మ పాపములైనటువంటి పవిత్ర రక్తములైనటువంటి యేసు మరణించినప్పుడు మనం చెల్లించాల్సిన క్రయధనాన్ని తండ్రికి ఆయన చెల్లించినప్పుడు మనం సంతోషించాలండి. ఇందులో దుఃఖపడాల్సిన అవసరం లేదు. కానీ ఆయన చేసిన త్యాగాన్ని తలంచుకుంటూ ఆనంద బాష్పాలు చిందించడం తప్పు కాదు. ఆనంద బాష్పాలు ఉంచండి, కృతజ్ఞతతో ఆయన్ని పొగడండి, కొనియాడండి, స్తుతించండి, ఆరాధించండి. అంతేగాని అయ్యయ్యో అయ్యయ్యో అనకండి. ఎందుకంటే ఆయన చనిపోవడానికే వచ్చాడు. ఆయన చనిపోవాలి. ఆయన చనిపోతేనే మనకి రక్షణ. ఒకసారి పేతురు ఆయన చేయబట్టుకొని నీకు అది జరుగుకుండును గాక అని అన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు అన్నారు, ఇదిగో మనిషి కుమారుడు యెరూషలేముకి వెళ్ళబోతున్నాడు, ఆయన్ని శాస్త్రులు పరిశీలు అందరూ కొట్టి చంపబోతున్నారు, సిలువకు ఎక్కించబోతున్నారు అని చెప్తే పేతురు చేయబట్టుకొని, యేసు చేయబట్టుకొని, ప్రభువా నీకు అది దూరమగునుగాక, అది నీకు జరగకుండునుగాక అని అన్నాడు. యేసు పేతురుని చూచి అంటాడు, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు దేవుని యొక్క పనికి ఆటంకం పరుస్తున్నావు, అడ్డుపడుతున్నావు అని చెప్పి పేతురుతో అన్నాడు, నేను వచ్చింది చనిపోవడానికేనయ్యా, నేను వచ్చింది చనిపోవడానికే, నా చావు నాపడానికి ఎవరు ప్రయత్నించొద్దు, ఎందుకంటే నేను చనిపోతేనే మీకు రక్షణ. అదే యేసు చెప్పాడు. ఆయన చనిపోవడం వల్ల మనం రక్షించబడుతున్నాం అండి. అందుకు మనం ఎందుకండి మనం నిరుత్సాహపడాలి? ఎందుకంటే దుఃఖపడాలి? ఎందుకు అయ్యయ్యో అనాలి? స్తుతులు చెల్లించండి, థ్యాంక్స్ చెప్పండి, కృతజ్ఞతగా దేవుణ్ణి కొనియాడండి, పొగడండి, స్తుతించండి, ఆరాధించండి, ఆనంద బాష్పాలు చిందించండి. అంతేగాని బాధపడి ఏదో అలా చేయడం కరెక్ట్ కాదు. శుభ శుక్రవారం శుభంగా ఉండండి, సంతోషంగా ఉండండి. తెలుసుకోండి దయచేసి, ఇప్పుడు దాకా మీ చర్చెస్లో అలా దిగాలుగా ఉన్నారేమో, ఉపవాసాలు ఉన్నారేమో, లేకపోతే మీ చర్చెస్లో మీ పాస్టర్లు అలా చెప్పుంటారేమో, ఏమని మీరేమి వంట వండుకోవద్దు, ఒక వ్యక్తి ఇంట్లో చనిపోతే ఎలా ఉంటారు అట్లా ఉండండి అని మీకు చెప్పుంటారేమో. అవన్నీ మానేసేయండి, అవన్నీ తప్పుడు బోధలు. శుభ శుక్రవారం శుభంగా ఉండండి, శుభం జరిగింది, యేసు చనిపోవడం వల్ల నీకు నాకు రక్షణ వచ్చింది. ఈ లోకంలో ఎవరు మన కొరకు మరణించినా రక్షణ రాదు. చివరికి నువ్వు నీ కొరకు మరణించినా కానీ నీకు రక్షణ రాదు. ఆయనే మరణించాలి, మరణించడానికే వచ్చాడు, సమస్త మానవాళి కొరకు రక్షణ తీసుకుని వచ్చాడు. ఆయన మరణించి తిరిగి లేచాడు, ఆయన సమాధిలోనే ఉండిపోలేదు. కాబట్టి నువ్వు సంతోషించాలి. నేనైతే ప్రతి గుడ్ ఫ్రైడే రోజున ఏం చేస్తాను తెలుసా అండి? మా చర్చ్లో కేక్ కట్ చేస్తానండి. ప్రతి గుడ్ ఫ్రైడే రోజున 5 కేజీలు కేక్ కట్ చేస్తాను. నేను కట్ చేస్తాను. మా చర్చ్ పీపుల్, మా చర్చ్ మెంబర్స్ తీసుకొస్తారు. ఎందుకో తెలుసా అండి? వాళ్ళకి నేను చెప్పాను సత్యాన్ని. ఏంటో తెలుసా? గుడ్ ఫ్రైడే అంటే గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం అంటే శుభ శుక్రవారం, శుభం జరిగింది, మనందరము శిలువలో రక్షించబడ్డాం, యేసు మన కొరకు మరణించాడు, అది చాలా గొప్ప విషయం అది. కాబట్టి దాని మీద సంతోషించండి అని చెప్పాను. అవును, వాళ్ళు అర్థం చేసుకున్నారు. మీరు కూడా అర్థం చేసుకుంటే మీరు కూడా అలా చేయగలరు. మనందరి పుట్టుక
ఆధ్యాత్మిక పుట్టుక శిలువలో జరిగింది కాబట్టి అది సమస్త విశ్వాసుల యొక్క పుట్టిన రోజు. గుడ్ గుడ్ ఫ్రైడే అనేటువంటిది సమస్త విశ్వాసుల యొక్క ఆధ్యాత్మిక పుట్టినరోజు. వ్యక్తిగతంగా ఉండొచ్చు, ఏప్రిల్ 9, 19, 29 ఉండొచ్చు. కానీ మనందరి యొక్క పుట్టుక శిలువలోనే జరిగింది కాబట్టి ఆధ్యాత్మికంగా మనందరి యొక్క పుట్టుక గుడ్ ఫ్రైడేనే. పుట్టినరోజు కాబట్టి పుట్టినరోజున కేక్ కట్ చేస్తాం. సమస్త బిలీవర్స్, ద బర్త్డే ఆఫ్ ఆల్ ద బిలీవర్స్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి నేను కేక్ కట్ చేస్తాను గుడ్ ఫ్రైడే రోజున. వింతగా ఉండొచ్చు, మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు, అదేంటి నిజంగా దేవరాజు గారు అలా చేస్తారా? అవును, అలాగే చేస్తాం. సత్యం అదే కాబట్టి తెలుసుకోండి, ఇప్పటికైనా దయచేసి తెలుసుకోండి. అదే మా యొక్క మనవి. కాబట్టి నామకార్థపు ఆచారపు అలవాట్లు అవన్నీ మానేయండి, సత్యాన్ని గ్రహించండి, తెలుసుకోండి. క్రిస్మస్ కంటే గుడ్ ఫ్రైడే గొప్పది, గుడ్ ఫ్రైడే కంటే ఈస్టర్ లేకపోతే పునరుత్థాన దినం అంతకంటే గొప్పది. ఈ విషయం గమనించాలి. ఎందుకంటే క్రిస్మస్ లేకపోతే ఆయన పుట్టుకలో రక్షణ నిరీక్షణ వచ్చింది, ఆయన మరణంలో రక్షణ సంపూర్ణమైంది, ఆయన పునరుద్ధానంలో రక్షణ కన్ఫర్మ్ అయింది, నిశ్చయిత జరిగింది. కాబట్టి మనం సంతోషించాలి, ఆనందించాలి. క్రిస్మస్ కంటే ఎక్కువగా ఘనంగా గుడ్ ఫ్రైడే ఈస్టర్ని జరుపుకోవాలి. ప్రపంచం ఇంకా మారట్లేదండి. నాకు అదే చాలా విచారంగా ఉంది. క్రిస్మస్ని జరుపుకున్నంత ఆర్భాటంగా గుడ్ ఫ్రైడేని ఈస్టర్ని ఎందుకు జరుపుకోవట్లేదో నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉంది, విచారంగా ఉంది నాకు. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. మే గాడ్ బ్లెస్ యూ. మీరు ఇంకా మా యొక్క వీడియోస్ని చూడండి. మా ఛానల్లో ఇంకా అనేకమైన వీడియోస్ ఉన్నాయి. ఆ తర్వాత మాకు ఇంకొక ఛానల్ ఉంది, దేవరాజు నెమ్మాది అని. పైన ఉన్నటువంటి ఈ యొక్క లింక్ని మీరు క్లిక్ చేస్తే మీరు ఆ ఛానల్కి వెళ్తారు. ఎన్నో అద్భుతమైనటువంటి సమాధానాలు లేదంటే అద్భుతమైనటువంటి మెసేజెస్, ప్రసంగాలు ఉన్నాయి, వాటిని వినండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సత్యాన్ని ప్రకటించండి, దైవవాకుల్ని తెలుసుకోండి, సత్యాన్ని సత్యంగా పాటిద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.